ఎటు పోతాంది మన వ్యవస్థ? ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది తాగకుండా ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు? చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పిల్లల కొరకు మా కడుపు కొరకు పోతారా? మేము తాగే ఇట్లా రోడ్ల పాటు మాకు ఇట్లా బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నా, మీ కొరకు మేము చావాలి. ఏం చెప్తాను, ఎటు పోతానో మనం ఎటు అవుతాంది. ఈ రోజు ఏమైంది? దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకుని జీవితంలో సాగుకు మించిన పెద్ద షాక్ ఉంటది. గంజా ఇలాంటి పట్టుకొచ్చి ఇస్తా అంటే మనం దొరకట్లేదు. నడిపోట్లో కలుగుదాం, ఆగుదాం, మార్చుకుందాం. జీవితం మళ్ళా రాదు. జీవితం మళ్ళా రాదు. మన ఊరి పిల్లగాడు నిన్నటి దాకా మనతో ఈ టైంకు బతికున్నాడు, మన మధ్యలో. ఇవాళ మన దగ్గర 2 పిల్లలు లేదు. అరే చేసుకుంటున్నాం, కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి కష్టపడి నేను 500,000 రూపాయలు కూలికాయకులు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరూ బతికినా తాగుడే, చచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు. దాని తోడు గంజాయి. మన ఊళ్ళకి రోడ్ల మీద రక్తాలు మారుతారు, మార్చాలి. మీ అందరి గుణాలు మార్చాలి, మీ అందరి ఆలోచనలు మార్చాలి. ఇవాళ మీరందరూ ఆయన గుర్తులు కావాలి. అప్పుడే నిజంగా మీ దోస్తు మీరు నివాలి. నిజమైన నివాలి మీ దోస్తు ఇచ్చేందంటే, తండ్రి కొడుకులు కొడుకున్న తండ్రికి మేమందరం బాబు మీ కొడుకులమే. మీకు నిజం చెప్తున్నా, పిల్లలు నేను చేయడం బిడ్డలు నేను చెప్తాను. మీకు రేషం పౌరుషం అంత ఉంటే మన అవ్వలు చెప్తున్నా ముచ్చట్టు, మన దోస్తు సాక్షిగా బంద్ చేయాలి. అదే పద్ధతి బంద్ చేసి ఆ దోస్తే మనల్ని